10 అడుగుల దాకా వచ్చిందన్న. శనివారమే 10 అడుగుల దాకా వచ్చేసింది. ఇంకా ఆదివారం నుంచి పూర్తిగా షట్ డౌన్ అయిపోయింది. అంటే అప్పుడు మీకు ఫుడ్ సప్లై కానీ వాటర్ సప్లై కానీ అన్ని ఆ రోజు ఏం లేదు. అంటే ఎక్కడికి వచ్చినా మెయిన్ రోడ్డు వరకే. ఇంకా ఆ తర్వాత నుంచి అయితే ఏం లేదు. ఇంకా అన్నీ 3 రోజుల తర్వాత మేమే ఈదుకొని వచ్చి ఇక్కడికి వచ్చి తెచ్చుకున్నాం. పిల్లలతో ఇబ్బంది పడలేక ఇప్పుడు కూడా అదే పరిస్థితి. బిందులు కొనుక్కొని వెళ్తున్నాం. చూడండి కావాలండి. అంటే మంచినీరు వాటర్ ఒకటి మాత్రం వస్తుంది అంతే. మిగతా ఫుడ్ సప్లై అయితే మా దాకా అయితే ఏం రాలి. చాలామందికి, మనకే కాదు, చాలామందికి కూడా లోపల దాకా రావాలి. వీళ్ళు కూడా పంచే వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళ అధికారులు కూడా సగం వరకు వచ్చారు. వాళ్ళు కూడా మనకు బోట్లో ఉన్న అన్నీ వస్తాయన్నారు, కానీ అవి కూడా రాలి. చాలామంది ఇక్కడ దాకా వచ్చారు. హెలికాప్టర్ల ద్వారా కూడా మేము ఫుడ్ పంపిణీ వేసారు. కావాలంటే ఆ వీడియోలోనే మీకు పంపిస్తా. ఏదో కుక్కలకి వేసినట్టు ఒక 4 వేసారు, వెళ్ళిపోయారు. అక్కడ 3000 మంది ఉన్నారు పేటలో, రాజరాజపేటలో అపార్ట్మెంట్ల పైకి వచ్చారు. ఇక్కడికే వచ్చారు. ఇక్కడ మొత్తం దగ్గర 15,000 మంది ఉన్నారు. అందులో పడిన దగ్గర 1000-2000 మంది పడినాయి. మరి మిగతా వాళ్ళు అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం పూర్తిగా ఇల్లు మునిగిపోయిన వాళ్ళకు కూడా మేము 25,000 రూపాయలు మేము సాయం చేస్తాము అంటుంది. ప్రస్తుతానికి అయితే రాస్తున్నారు. అది అంతే ఏంటనేది మాకైతే తెలియదు. ఇంకా 25,000 రూపాయలు ఆ బళ్ళు మునిగిపోయిన వాళ్ళకేమో ఇన్సూరెన్స్ అని అన్నారు. అంటే ఆ 25,000 అనేది సరిపోతుంది అంటారా, ఇంకేమైనా ఇస్తే బాగుంటుందా? 25,000 సామాన్లు అన్నీ పోయినాయి. ప్రస్తుతానికి ఇక రొటేషన్ అవ్వడం తప్ప అయితే గెట్టన అవ్వలేము. ఇది ఒక రోజుతో పోయేది కదా కండి, చాలా రోజులు పట్టిద్ది అవన్నీ కొనుక్కోవాలని. సాయం చేస్తే బెటర్ అనుకుంటున్నారు మీరైతే? అంటే ఆర్థికంగా సాయం చేస్తే ఆర్థికంగాను ఇప్పుడు అందరికీ పనులు లేకుండా అయిపోయినాయి. అన్నీ కొట్టుకు వెళ్ళిపోయినాయి చాలా వరకు. ఇప్పుడు అవన్నీ కొనుక్కోవాలని ఇబ్బంది. దాని పరంగా ఏమైనా గవర్నమెంట్ ఆలోచించి ఇంకొద్దిగా ఆర్థిక సాయం పెంచితే బాగుంటుంది. అంటే ప్రస్తుతానికైనా కూడా మీకు తినడానికి కానీ వాటికైనా కూడా చాలా వరకు ఇబ్బందిగానే ఉంటుంది కదా? చాలా వరకు అండి. ఇప్పుడు మా అందరూ మేము సగం తెచ్చుకుంటున్నాం. పంచేవాళ్ళు కూడా సగం మందికి వస్తున్నారు. అందరూ కొద్దిగా వేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అందరూ రాలేరు కదా. వరదలు వచ్చి అప్పుడు మీరు ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేశారంటే ఏం చెప్తారు? 11 అడుగులు నీళ్ళు రావటం. 40 సంవత్సరాలు ఇక్కడ వచ్చి నేను 11 అడుగులు నీళ్ళు రావటం ఇదే చూడటం నేను మొట్టమొదటిసారి. ఈ మన డాబాబోట్ల ప్రాంతం మొత్తం కృష్ణవాళ్ళ సెంటర్ కానీ డాబాబోట్లు కానీ మొత్తం ఏంటి నాశనం అయిపోయింది. మళ్ళీ 20 సంవత్సరాలకి వెళ్ళిపోయాము. అంటే దీనికి ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇల్లు కంప్లీట్గా మునిగిపోయిన వాళ్ళకి 25,000 ఇస్తాము అంటుంది. 25,000 ఇపోయినా పర్లేదు, 25,000 పెట్టుకోమని చెప్పండి, అవసరం లేదు. లక్షలు పోయిన వాళ్ళకి ఏం చేస్తాం? 25,000 ఎటు వస్తాయి? అంటే మేము ఆర్థిక సాయంగా 25,000 రూపాయలు అందిస్తాము అని చెప్పేసి అవి కూడా ఇటు ఎందుకు, ఆయన కూడా పెట్టుకోమని చెప్పండి. వేరే దానికి సింగపూర్లోనే అక్కడ ఇల్లు కట్టుకోమని చెప్పండి, చాలాదే. అంటే అప్పుడు మీకు ప్రభుత్వం నుంచి నీటికి కానీ ఫుడ్కి కానీ ఎటువంటి సమస్యలు ఏమైనా ఇబ్బంది? నీళ్లు మాత్రం ఇచ్చారండి. కొన్ని చోట్ల మాత్రం ఫుడ్ ఇబ్బంది పడ్డారు. నీళ్లు కానీ టిఫిన్ కానీ అందరు బాగానే వచ్చింది. అది కాదని తిని అబద్ధం ఆడకూడదు, బాగానే చేశారు. అది మెయిన్ ఫుడ్ వల్ల బాగా చేశారు. ఓకే. అదే ఇటువంటి సిచ్యువేషన్లో వాలంటీర్ వ్యవస్థ ఉన్నట్లయితే ఎటువంటి పనులు చేసేది అంటారు? వాలంటీర్ వ్యవస్థ ఉన్నట్టయితే ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు లేరు. అది అంటే వాలంటీర్ లేకపోవడం వల్ల కూడా ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఫేస్ ఇబ్బందులే కదండి. వాలంటీర్ ఉన్నారు, వాలంటీర్ వచ్చారనుకోండి, ఏమండి మీకు బియ్యం వస్తున్నాయి, ఏమండి మీకు తంబేసి డబ్బులు తీసుకోండి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎవరున్నారు? ఎవరు లేరు. ఈ ఏరియాలో కూడా వాటర్ ఫుల్గానే వచ్చినాయి. 11 అడుగులు వచ్చిందండి. 11 అడుగులు వచ్చింది. ఇదిగోండి అక్కడ దాకా వచ్చింది. ఇమ్రాన్ మటన్ ఉందా, అక్కడ దాకా వచ్చింది. అది అంటే ప్రభుత్వం ఇంకా ఎటువంటి సాయం అందిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అలా ఏమండి, ఒకళ్ళ సొమ్మిది మనకు ఆశ లేదండి. మనం దేవుడిని నమ్ముకునే వాళ్ళం, కష్టపడ్డవాళ్ళం ఏంటి, కష్టం మీద ఆధారపడతాం. కానీ వీళ్ళు 1000 ఇచ్చారనుకోండి, నాకు 70 లక్షలు పోయినాయి. ఎవరిని అడుకోవాలి? ఎవరు హీరో ఏంటి? భగవంతుడు పోగొట్టాడు, వాడు వేసాడు నమ్మకం, అంతే.